ఈ సంక్రాంతికి మునుపెన్నడూ లేనంత క్రేజీ సినిమాలు వస్తున్నాయి. పైగా అన్ని కాస్త చూడదగ్గ సినిమాలే కావడం విశేషం. సాధారణంగా సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు పెద్ద హీరోల సినిమాలు మాత్రమే వస్తాయి. అప్పుడు ఏ చిన్న హీరో పోటీ పడ్డా ఓడిపోక తప్పదు అనే భావన ఉంటుంది. అందుకే చిన్న యావరేజ్ హీరోలు పెద్దగా ధైర్యం చేయరు. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇదే పని జరగబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సంక్రాంతికి చూసుకుంటే చాలానే సినిమాలు వస్తున్నాయి. అందులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా, ఈగిల్ సినిమాలు ఉన్నాయి. అయితే ఇందులో బజ్ లేని సినిమా ఏదైనా ఉందా అంటే అది ఈగిల్ అనే చెప్పుకోవాలి. రవితేజ లాంటి పెద్ద హీరో సినిమా అయినా ఎందుకో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అన్ని సినిమాల కంటే గుంటూరు కారం మీదనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద హీరో, పైగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఓ రేంజ్ లో హైప్ ఉంది. ఇక హనుమాన్ మీద కూడా భారీగానే అంచనాలున్నాయి. మొదటి నుంచి ఆ సినిమా మీద వస్తున్న టాక్ కావచ్చు, లేదంటే టీజర్లు, ట్రైలర్ వల్ల కావచ్చు, మంచి బజ్ ఏర్పడింది. ఇక వెంకటేష్ హీరోగా వస్తున్న సైంధవ్ మీద కూడా మంచి అంచనాలున్నాయి. మామూలుగానే వెంకటేష్ ఈ నడుమ స్టఫ్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. పైగా ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో సహా చూడాల్సిన మూవీ మాత్రం సైంధవ్ అనే చెప్పుకోవాలి. అందుకే ఈసారి సైంధవ్కు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ కారణంగా సైంధవ్ మీద మంచి అంచనాలున్నాయి. ఇక నా సామిరంగ సినిమాకు కూడా మంచి బజ్ ఏర్పడింది. ఎందుకంటే నాగ్ ఇలాంటి సినిమాలు ముందెన్నడూ చేయలేదు. అంతేకాకుండా గతంలో సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి నాగార్జున హిట్ కొడుతున్నాడు. ఇలా ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరిగాయి. పైగా గుంటూరు కారం, నా సామిరంగ చిత్రాల స్టోరీ లైన్ దాదాపు ఒకటే అన్న గాసిప్ బాగా వినిపిస్తోంది. కానీ ఎటొచ్చి ఈగిల్ సినిమా మీద మాత్రం అంచనాలు లేవు. ధమాకా సినిమా తర్వాత వరుసగా రవితేజ భారీ ఫ్లాప్ సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఆయన మీద ప్రేక్షకులకు నమ్మకం పోతోంది. అంతేకాకుండా ఆయన సినిమాకు ఎలాంటి ప్రమోషన్లు చేయరు. ఈగల్ చిత్రం జనవరి 13న రిలీజ్ అయ్యేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పాటు విడుదలవుతున్న చిత్రాలు అన్ని 2 రోజుల వ్యవధిలోనే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఎవరో ఒకరు తప్పుకుంటే సినిమాల థియేటర్స్ విషయంలో అందరికీ మంచిదని ఇటీవలి దిల్ రాజు ఆయా సినిమాల నిర్మాతలతో ఓ సమావేశం కూడా నిర్వహించారు. తాజాగా నేడు ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. అన్ని సినిమాల మంచి కోసం ఆలోచించి రవితేజ ఈగల్ చిత్ర నిర్మాతలు తమ సినిమాని వెనక్కి తీసుకువెళుతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. మొత్తానికి అన్ని రకాలుగా అన్ని కోణాలలో జనాన్ని మెప్పించే మాస్ మసాలా చిత్రమై ఈసారి హిట్ కావచ్చు అన్న అంచనా వినిపిస్తోంది.